సీనియర్ పాత్రికేయులు కేఎస్ఆర్ మరింత సమాచారం విశ్లేషణ అందిస్తారు. కేఎస్ఆర్ గారు నమస్తే అండి. నమస్కారం సార్, ఎలా చూడాలి? సో రాజ్యాంగబద్ధంగా అసలు జరగాల్సింది ఏంటి, ప్రస్తుతం తమిళనాడులో ఏం జరుగుతుంది అనే చర్చ ఒకవైపు అయితే, ఒక్కసారి సమీకరణాలు ఏం చెప్తున్నాయి, ఎటువైపుగా వెళ్ళే అవకాశం ఉంది? సో స్టాలిన్ ఆల్రెడీ మేము టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మేము ఎలాంటి అడ్డంకి సృష్టించబోమని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్ మళ్ళీ ఏదైనా పాత్ర పోషించే అవకాశం ఉందా? డిఎంకేకి మద్దతు ఇవ్వండి టీవీకే అని చెప్తే వాళ్ళు వినే పరిస్థితి ఉంటుందా? అట్లా అవసరం కూడా లేదు. యాక్చువల్ గా గవర్నర్ వన్స్ ఒకళ్ళు క్లెయిమ్ చేసిన తర్వాత వాళ్ళకి పోటీగా ఇంకెవరిని వెళ్ళి వాళ్ళకి మెజార్టీ లేదు, మేము మాకు మెజార్టీ ఉందని ఎవరైనా క్లెయిమ్ చేసినప్పుడు గవర్నర్ ఇటువంటి వాటి మీద పట్టుబట్టచ్చు. కానీ అలాంటివి ఏమీ లేనప్పుడు గవర్నర్ గారు పనిగట్టుకుని 118 ఉండాలి, అంతే ఉండాలి అని చెప్పడం అనేది వినడానికి కూడా అంత బాగోలేదు. రాజ్యాంగం ప్రకారం కానీ ఇతరత్ర కానీ సంప్రదాయాల ప్రకారం కానీ లార్జెస్ట్ నెంబర్ ఉన్నటువంటి పార్టీని పిలవటం ధర్మం. పిలిచిన తర్వాత ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మెజార్టీ తేల్చుకోవాలి తప్ప గవర్నర్ గారికి సంతకాలు పెట్టారు పెట్టలేదు అనే ఇష్యూతో సంబంధం లేదు కదా. అది తెలుసు కదా, ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మెజారిటీ 108 మంది ప్లస్ 107 ప్లస్ 5 112 మంది వీళ్ళకి ఉన్నారని. మెజారిటీ లేదన్న సంగతి కూడా తెలుసు. అయినప్పటికీ కూడా మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమిటంటే లార్జెస్ట్ నెంబర్ ఉన్నటువంటి హైయెస్ట్ నెంబర్ ఉన్నటువంటి వాళ్ళని పిలిచి మీరు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారా అని అడగటం, వాళ్ళు అసక్తత వ్యక్తం చేస్తే అప్పుడు రెండో హైయెస్ట్ నెంబర్ ఉన్నటువంటి పార్టీకి వెళ్ళటం అనేది ఇంతకాలం జరుగుతూ వచ్చింది. కానీ గవర్నర్ గారు ఇప్పుడు ఉదాహరణకి చాలా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, మహారాష్ట్రలో మాకు మెజార్టీ ఉందన్న కూటమికి ఏమి ఇవ్వలేదు, సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అప్పుడు ఇచ్చారు ఫడ్నవీస్ గారికి. ఆ తర్వాత మళ్ళీ ఆ పార్టీని చీల్చి మళ్ళీ శివసేన అప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు కదా అవిశ్వాసం తర్వాత. మళ్ళీ ఆ తర్వాత పార్టీని చీల్చి అప్పుడు మళ్ళీ సిండే అన్నాయని ముఖ్యమంత్రిని చేశారు. సో ఇటువంటి రాజకీయాలు చేయటం, గవర్నర్లు దీంట్లో ఒక కీలక పాత్ర పోషించడం ప్రజాస్వామ్య వ్యవస్థకి మంచిది కాదు. కొన్ని సిస్టమ్స్ కొన్ని పద్ధతులు ఉండాలి తప్ప ఎవరికి తోచినట్లు వాళ్ళకి లేదా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా పనిచేయడం ద్వారా వాళ్ళకేదో లబ్ధి చేకూర్చాలనే ప్రయత్నం జరిగితే అది రాజ్యాంగానికి నష్టం చేసినట్లు, దేశానికి నష్టం చేసినట్లు, ప్రజాస్వామ్య వ్యవస్థకే చూపు పొడిచినట్లు అవుతుంది. దేశవ్యాప్తంగా ఒకే సిస్టమ్ అనుసరిస్తే అనుసరించండి, లేకపోతే ఒక్కో చోట ఒకటి పాటించడం మంచిది కాదు. ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో విజయ్ని పిలిచి వెళ్ళి గవర్నర్ ని మళ్ళీ కలిస్తే నువ్వు ఫామ్ చేసి 1 రోజు ఇస్తావా, 2 రోజులు ఇస్తావా, వారం రోజులు ఇస్తావా, వారం రోజుల్లో నువ్వు ప్రూవ్ చేసుకోండి అంటే బాగుంది. ఇప్పుడు స్టాలిన్ నేనేమి పోటీ రావట్లేదు అన్నాడు, అయిపోయింది. మళ్ళీ ఎన్నికలు రావాలని కోరుకోవడం లేదు కూడా అన్నారు, అయిపోయింది. రాజ్యాంగ సంక్షోభం సృష్టించాలన్న ఉద్దేశం కూడా లేదన్నారు. ఇంకా అలాంటప్పుడు వాళ్ళు రానప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలోనే ఉన్నారు. ఆ డిఎంకే డిఎంకే కలిస్తే అన్నది అవాస్తవం తేలిపోయింది. లేదు ఆ చర్చలు ఫలించలేదు, లేదా జరగలేదు, ఏదన్నా కానీ మేము కలవట్లేదని ఇద్దరు ప్రకటించారు. అప్పుడు ఇక మిగిలింది విజయ్ కదా. ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో కొన్ని పార్టీలు మద్దతు ఇవ్వచ్చు. ఉదాహరణకి మీకు ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ చెబుతారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు అవిశ్వాస తీర్మానం వచ్చింది రైతుల సమస్య పైన వస్తే తెలుగుదేశం పార్టీ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ తో కలిసి అవిశ్వాసాన్ని మర్పిస్తే చాలా కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం పడిపోయే ప్రమాదం కూడా ఉండే. అలాంటి పరిస్థితి నుంచి చంద్రబాబు గారు ఏం చేశారు, తెలివిగా మేము అసలు ఎలక్షన్ పార్టిసిపేట్ ఓటింగ్ లో ఉండమని చెప్పి బాయ్కాట్ చేశారు. అంటే తటస్థంగా ఉంటున్నట్టుగా డిక్లేర్ చేశారు. తద్వారా ఏం చేశారు, కాంగ్రెస్ గవర్నమెంట్ ని ఆయన కాపాడారు. సో అట్లా జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు అటువంటి సందర్భాలు ఇచ్చాం. ఆ తర్వాత కొన్ని చోట్ల డైరెక్ట్ గా ప్రభుత్వానికి పివి నరసింహారావు గారి ప్రభుత్వానికి మైనార్టీలోనే వచ్చింది. వాజ్పేయి గారి గవర్నమెంట్ కి అట్లాగే ఇచ్చారు ఒకసారి. రెండోసారి చంద్రబాబు గారు యునైటెడ్ ఫ్రంట్ నుంచి జంప్ చేసి మరి వెళ్ళి వాజ్పేయికి మద్దతు ఇచ్చారు. అట్లాగే 1990లో విపి సింగ్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒకవైపు లెఫ్ట్, ఒకవైపు బీజేపీ రెండు కలిసి మద్దతు ఇచ్చాయి. అంటే వేరువేరుగా ఇచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరి మద్దతుతోటే విపి సింగ్ గారి గవర్నమెంట్ నడిచింది. సో సంజీవ్ రెడ్డి గారి టైంలో జగజ్జీవన్ రామ్ గారికి ఇవ్వకపోవటం, కరణ్ సింగ్ ఇవ్వటం కూడా విమర్శలకి దారి తీసింది. అదే హైయెస్ట్ అట్లా రకరకాలుగా జరుగుతున్నమాట వాస్తవం అయినప్పటికీ కూడా
ఈ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, ఖచ్చితంగా ఇతనికి ఇచ్చి అవకాశం ఇచ్చి పవర్ ఆఫ్ ది హౌస్ లో రివ్యూ చేసుకోకపోతే అప్పుడు ఆటోమేటిక్ గా గవర్నమెంట్ పడిపోద్ది కదా. మధ్యలో ఈ గవర్నర్ రోల్ ఇవన్నీ చేయటం వల్ల ఈ జనంలో విపరీతమైన సింపతి వస్తా ఉంది విజయ్. ఖచ్చితంగా కేసర్ గారు, నేను అనుకోవటం డిఎంకే గానీ వాళ్ళందరూ కూడా ఇట్లా చేస్తున్నారు అన్నమాట. కొంచెం వెనక్కి తగ్గినట్టుగా అనిపిస్తాం. కొమ్మినేని గారు, అయితే చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే స్టాలిన్ ఏదైతే ప్రకటన చేశారో దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఇక్కడ అన్నా డిఎంకేకి తప్పనిసరి పరిస్థితి, వాళ్ళ అస్తిత్వంకి సంబంధించిన ప్రాబ్లం కాబట్టి వాళ్ళు డిఎంకేకి ఒక మెసేజ్ ఇచ్చారు, అయితే స్టాలిన్ తటస్థంగానే ఉన్నారు అనేది వినిపిస్తోంది. అయితే మీ బోటి వాళ్ళు చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు, జస్టిస్ గవాయి జడ్జిమెంట్ అవ్వచ్చు, లేదంటే సర్కారియా కమిషన్ చెప్పింది లార్జెస్ట్ పార్టీకే ఫస్ట్ పిలవాల్సిన అవసరం ఉంటుంది. పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత రెండు పార్టీలు ఏదన్నా అలయన్స్లోకి వెళ్ళినా దానికంటే కూడా లార్జెస్ట్ పార్టీనే పిలవాల్సిన డిస్క్రిషన్ గవర్నర్కి ఉంటుంది అనేది కూడా చెప్తున్న నేపథ్యం. కానీ ప్రస్తుత పరిస్థితులు దానికి విరుద్ధంగా జరుగుతున్నాయి. ఎలాంటి మెసేజ్ వెళ్తుంది ప్రజలు? ఖచ్చితంగా ఇప్పుడు మహారాష్ట్ర చూసాం కదా, మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ వీళ్ళందరికీ మెజార్టీ ఉంది, మేము కూటమి ఏర్పాటు చేసామన్నా కూడా అట్లా ఇవ్వలేదు. ఫస్ట్ ఫడ్నవీస్ గారిని పిలిచి వాళ్ళకి ఆయనకి అవకాశం ఇచ్చారు. ఆయన రివ్యూ చేసుకోలేకపోతే అప్పటికి ఎన్సీపీని పిలిచారు. ఒక కొద్ది వారం రోజుల్లోపే గవర్నమెంట్ పడిపోయింది, మళ్ళీ శివసేన వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ షిండేని పిలిచి గవర్నమెంట్ ని బీజేపీ కొనసాగించింది. సో ఇట్లా జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ సందర్భంలో ఏంటంటే వేదికగా ఇవాళ వచ్చిన ఒక వార్త, ఇందులో వచ్చిన విశ్లేషణ చూస్తే విజయ్ ఏకంగా అన్నా డిఎంకే ఓట్ బ్యాంక్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేశాడు అనేది ఒక ఇది ఉంది. దాంతో అన్నా డిఎంకే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అటు మద్దతు అన్నా డిఎంకేలో కూడా రెండు రకాలు ఉన్నారు. ఎక్కువ మంది మద్దతు ఇద్దామని విజయ్కి వద్దని, మామూలుగా అయితే అన్నా డిఎంకే మద్దతు తీసుకుని ఉండేవాడేమో, కానీ ఎక్కువ మంది ఉండటం, వాళ్ళ డిమాండ్ నెరవేర్చడం కష్టం అవటం, మంత్రి పదవులు ఎక్కువ ఇవ్వాల్సి రావటం, ప్లస్ అంతకు నుంచి సిద్ధాంతపరంగా బీజేపీ తోటి నేను ఏకీభవించట్లేదు కాబట్టి ఆ బీజేపీతో కలిసిన అన్నాడీఎంకే తోటి వెళ్ళకపోవడం, వెళ్ళలేని పరిస్థితి ఉండటంతో ఈయన కాంగ్రెస్ తోటి పొత్తుకి ఒప్పుకున్నారు, మద్దతు తీసుకోవడానికి అంగీకరించారు. సో దీన్ని బీజేపీ వాళ్ళు అడ్వాంటేజ్ గా మార్చుకుని కాంగ్రెస్ తో కలుస్తావా అన్న దీంతో ఇట్లా చేస్తున్నట్టుగా అనుమానం వస్తుంది. ఇవన్నీ రాజకీయాల్లో ఎట్లా ఉన్నప్పుడు కూడా గవర్నర్ వ్యవస్థ దెబ్బతినకూడదు, గవర్నర్ వ్యవస్థ వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా వ్యవహరించకూడదు అనేది చూడాలి. చూడకపోతే ఏమవుతుంది, ప్రజాస్వామ్యానికి ప్రమాదం. ఇప్పుడు అనేక సార్లు జరిగింది అట్లా. మళ్ళీ ఇప్పుడు ఇంకోసారి జరిగితే మోడీ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ కి తేడా లేదనేటువంటి విమర్శ అయితే వస్తుంది. హరి కొమ్మినేని గారు, ఒకసారి లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తే టీవీకే విజయ్ గవర్నర్ని కలవడానికి వాళ్ళు వెళ్తున్నారు అనేది మనకి బ్రేకింగ్ న్యూస్గా చూస్తున్నాం. నిన్న కూడా విజయ్ గవర్నర్ని కలిసిన నేపథ్యం. అయితే మనం ఇక్కడ హైపోథెటికల్గా మాట్లాడడం కాదు, లేకపోతే స్పెక్యులేట్ చేయడం కాదు, కానీ సో ఎలాంటి సందర్భం కనిపిస్తుంది. సో డిఎంకే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా స్టాలిన్ ప్రకటన తర్వాత ఒకవేళ తాను మద్దతు ఇవ్వకపోయినా తనకి కలిసి పోటీ చేసిన ఇటు లెఫ్ట్ పార్టీలు అవ్వచ్చు, మిగతా వాళ్ళు కూడా వాళ్ళైనా విజయ్ వైపు వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ఏమన్నా గుర్తించి ఆ రకంగా ఏమన్నా సపోర్ట్ పలికారు అనుకోవచ్చా? బికాజ్ ఈస్ గోయింగ్ టు మీట్ ది గవర్నర్. అదే కాదు, ఇంకోటి ఏంటంటే ఇటువంటి వాటిలో బ్యాక్గ్రౌండ్ ఫెయిలర్స్ అనేవి ఉంటాయి. ఆ ఫెయిలర్స్ ప్రకారం నిన్నటికి డిఎంకే అన్నాడీఎంకే ఏమైనా కలిస్తే వాళ్ళకి మెజారిటీ వస్తే అప్పుడు వాళ్ళని పిలిచే అవకాశం ఉంటే అప్పుడు బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది అనేటువంటి ఒక భావం ఉండొచ్చు. అయినప్పుడు కూడా డిఎంకే అన్నాడీఎంకే కలిసే పరిస్థితి లేదని వాళ్ళ తేటతలమైంది. అంతేకాకుండా స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు కూడా చాలా కీలకమైనవి. ఎందుకంటే ఇప్పుడు విజయ్ గవర్నమెంట్ ఫామ్ చేసినా చాలా కష్టాలు ఉంటాయి, చాలా నష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, హామీలు అమలు చేయటం ఇటువంటివన్నీ ఉంటాయి. ఇటువంటి టైంలో విజయ్కి సానుభూతి వచ్చేటట్టుగా వ్యవహరిస్తే వాళ్ళకే ఎక్కువ నష్టం. ఎవరికే మన డిఎంకే వాళ్ళకి కూడా ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇప్పుడు అపోజిషన్ లో కూర్చుని వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్ళారు అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ రావచ్చు, లేదు ఈ గవర్నమెంట్ పడిపోతే అప్పుడు వాళ్ళకి అవకాశాలు రావచ్చు. ఇట్లాంటివన్నీ ఆలోచించుకుంటారు. సో ఈ నేపథ్యంలో నేను అనుకోవటం గవర్నర్ గారిలో కొంత మార్పు వచ్చి ఉండాలి. మార్పు వచ్చి టీవీకే విజయ్ తోటి మళ్ళీ మాట్లాడడానికి, లేదు ఇండైరెక్ట్ గా రమ్మని పిలవటమో ఏదో జరిగి ఉండాలి. అలా కాకుండా వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేద్దాం, లేదంటే ఇక మీ ఇష్టం అని చెప్పేసేద్దామని అనుకున్నా ఉండాలి. సో ఈ రెండిట్లో ఏదనేది మనకి కొంతసేపు అయిన తర్వాత కానీ తెలియదు. ఎందుకంటే వన్స్ డిఎంకే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత లెఫ్ట్ పార్టీస్ కానీ ఐయుఎంఎల్ కానీ వాళ్ళెవరికి ఇబ్బంది ఉండదు, ఎవరికి విజయ్ సపోర్ట్ చేయడానికి. ఎటు అన్నాడీఎంకే బీజేపీతో ఉంది కాబట్టి వాళ్ళు అటు వెళ్ళలేరు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్ ఫామ్ చేయటం ముఖ్యం కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర రాజకీయాలు, వీటన్నిటి దృష్ట్యా రాజ్యాంగం, ఇవన్నిటి దృష్ట్యా
వాళ్ళు సపోర్ట్ చేసినా చేయొచ్చు. లేదు డిఎంకే ఎప్పుడైతే వెనక్కి తగ్గిందో ఇంకా అయిపోయింది. వాళ్ళు ఎవరు పోటీ లేరు కదా, వీళ్ళిద్దరూ కలిసి గవర్నమెంట్ పడేసే పరిస్థితి కూడా లేదు కదా డిఎంకే అన్న డిఎంకే. Yeah, thank you. అప్పుడు నేను అనుకోవటం ఏదో ఒక పార్టీ వాళ్ళు సభలో లేకుండా వెళ్ళిపోవటము ఇట్లా ఏదైనా జరగచ్చు. సో ఓవరాల్ గా గవర్నర్ దగ్గరికి కలవటం అంటే కొంచెం ఏదో పాజిటివ్ ఇండికేషన్ వచ్చి ఉండాలి అని నాకు అనిపిస్తాం. ఓకే, థ్యాంక్స్ కొమ్మినేని గారు, విశ్లేషణ అందించు. థ్యాంక్ యూ.